హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దీన్ని మనం ఒకసారి చేసుకున్నాము అంటే ఎక్కువసార్లు చేసుకొని తింటాం. అంత టేస్టీగా ఉంటుంది, స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. దీన్ని మనం తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించదు. మనందరికీ అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని చేసుకోవచ్చు. దీనికోసం నేను మీరు చూస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల జొన్నల్ని తీసుకున్నాను. ఈ జొన్నల్ని మనం ముందుగా వాటర్లో సోక్ చేయడం ఇలాంటివి ఏమీ లేవు. జొన్నల్ని శుభ్రంగా ఏరుకొని 2 గ్లాసుల జొన్నల్ని తీసుకోవాలి. ఈ 2 గ్లాసుల జొన్నలకి 4 యాలకుల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న ఈ జొన్న పిండిలోకి మనము ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఫైన్గా పౌడర్ నేను ఎలా చేసుకున్నాను. ఆ ఫైన్ పౌడర్ని మనం ఒక పక్కన పెట్టుకొని మీడియం సైజ్ పచ్చి కొబ్బరికాయని మనం తీసుకొని మీకు నచ్చితే సగం కొబ్బరి చిప్పని వేసుకోండి, లేదు అంటే ఫుల్ కొబ్బరికాయ మొత్తాన్ని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఈ 2 గ్లాసులకి ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకున్నాను. ఆ కొబ్బరి చిప్పని ముక్కలుగా కట్ చేసుకుని జార్లోకి తీసుకొని అందులోకి ఒక బౌల్, మీరు చూస్తున్నారు కదా బౌల్, ఈ బౌల్తో ఒక బౌల్ బెల్లాన్ని తీసుకున్నాను. ఒక హాఫ్ బౌల్ బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను. బ్రౌన్ షుగరు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇట్ ప్లేస్ వైటల్ రోల్. సో ఇది అన్ని షాపింగ్ మాల్స్లో ఉంటుంది, ఆన్లైన్ షాపింగ్ జోన్స్లో కూడా ఉంటుంది. సో ఈ ఒక బౌల్ బెల్లాన్ని, హాఫ్ బౌల్ బ్రౌన్ షుగర్ని అయితే నేను తీసుకొని నేను ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్లోకి వాటిని అయితే యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెయిట్ ఎక్కువ ఉన్నవారు తినడం మానేస్తారు. ఇక్కడ ఒకసారి చూడండి, పిండిలో అక్కడక్కడ కొబ్బరి పలుకులు ఉన్నాయి, అవి కూడా లేకుండా మళ్ళీ మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. నేనైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నాను. ఇక్కడ తినడం మానేస్తే బరువు అసలు తగ్గరు. తినే ఫుడ్ని మనం మార్చుకుంటూ ఉంటేనే 80% వరకు బరువు తగ్గుతాం. వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇవన్నీ కూడా 20% మాత్రమే మనకి పనిచేస్తాయి వెయిట్ లాస్ అవ్వడానికి. ఫుడ్లోనే ఉంటుంది మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే. ఇక్కడ మనము ఆ ఫైన్గా పేస్ట్ చేసుకున్న కొబ్బరి బెల్లాన్ని తీసుకుని ఈ జొన్న పిండిలో అయితే యాడ్ చేసుకుంటున్నాము. దీని మొత్తాన్ని మనము కలుపుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా మనం దీన్ని చేసుకోవాలి. ఇదైతే మనం జొన్నలతో చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో నేనైతే 4 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఎప్పుడో ఒకసారి కదా మనం గీ తింటుంది, డైలీ తింటే మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు. ఇక్కడ చూసారు కదా, కొబ్బరి చిన్న ముక్క వచ్చింది. నచ్చితే అందులో ఉంచుకోండి, లేదంటే పక్కన తీసి పెట్టేసుకోండి. సో ఈ జార్లో కొంచెం మనకి ఆ కొబ్బరి పేస్ట్ చేసింది ఉంది కదా, అందులో మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకొని అలా తిప్పుకొని ఇందులో వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా మనం బ్యాటర్ని అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొన్ని స్వీట్స్లో మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకోసం నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. వెయిట్ లాస్ అయ్యే వారికి ఇదైతే బెస్ట్ ఫుడ్ అని అయితే నేను చెప్పగలను. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి చాలా మంచి ఆహారం. ఆ తర్వాత నేను ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్కి గీ అప్లై చేశాను. ఎందుకంటే కుక్ అయిన తర్వాత మనం గీ పెట్టకుండా ఉన్నట్లయితే ఆ ప్లేట్స్కి ఎక్కువ అతుక్కుపోయి ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఆ ప్లేట్స్కి నేనైతే ఇక్కడ కొంచెం గీని అయితే అప్లై చేశాను. గీ వేసుకోవచ్చు, అందులో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలా అని డైలీ తినకూడదు. అప్పుడప్పుడు మనం ఇట్లా కొన్ని రెసిపీస్లో టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం మనం వేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, నేను వేస్తున్నాను. నేను అందులో వేసిన వెంటనే ఏమవుతుంది, నేనేమీ సెట్ చేయకుండా అదే సెట్ అయిపోతుంది. సో అంత కన్సిస్టెన్సీ ఉండాలి బ్యాటర్కి, అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలా కాకుండా కొంచెం దీన్ని గట్టిగా కనుక మనం ఉంచుకున్నట్లయితే బ్యాటర్ని ఇవి కూడా ఏమవుతాయి అంటే గట్టిగా వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా మనం గరిటితో తీసి ఆ ఇడ్లీ ప్లేట్లో వేసినప్పుడు దానికి అదే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. సో అలా ఉండాలి మీ కన్సిస్టెన్సీ అనేది.
ఆ తర్వాత మనం ముందుగా ఇడ్లీ పాత్రని పెట్టుకొని ఒక లీటర్ వరకు అందులో వాటర్ వేసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ అన్నీ తీసి అందులో పెట్టేయాలి. 25 మినిట్స్ తర్వాత మనం తీసినట్లయితే మన టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్నే కొంతమంది పిట్ అని కూడా చెప్తారు. సో అదైతే మనము పూర్వీకులు అయితే ఏదో డేషా పెట్టి దాని మీద క్లాత్ పెట్టి అలా చేస్తారు. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.